ఏం చేస్తున్నావురా? నేనేం చేస్తున్నాను నాన్నగారు? రసగుల్లా లాగుతుంది ఎంత లాగినా రావట్లేదు. బావగారు మీ వాడికి ఇది పద్ధతిగా ఉందా? రసగుల్లా తీసుకోమంటే నా లింగిలో చేయి పెడుతున్నాడు. అంటే బావగారు మా వాడికి పెళ్లి కూతురిన ఆనందంలో ఎక్కడ చేపెడుతున్నాడో వాడికే తెలియట్లేదు. ఒక్కసారి చూడండి మా వాడిని, అమ్మాయిని ఎలా చూస్తున్నాడో. పెళ్లి కుదిరిన ఆనందంలో ఏదో చేసుంటారులే. అయినా తల్లి లేని పిల్ల కదా, ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. సరే బావగారు కూర్చోండి. సరే బావగారు. సాయి 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 ఏమైంది అంత ఆవేశపడిపోతున్నారు? ఏమైందంటావేంట్రా? నీ ఫ్రెండ్ గుడ్ డ్రైవ్ గాడు పెళ్లి చూపులకి వెళ్ళాడు కదా. నీకు తెలీదా? ఏదన్నా మీరు బెస్ట్ ఫ్రెండ్ కదరా బాబు. అమ్మ నా కొడుకు నాకు చెప్పకుండా పెళ్లి చూపులకి వెళ్ళిపోతాడా? రే నాన్న రాడి పని చెప్దాం. ఈసారి వాళ్ళ నాన్న గట్టిగా ప్లాన్ చేయడానిరా. ఓకే అయిపోయింది సంబంధం. బాబాయ్ మేము వచ్చేసాం. సాయి కూడా వచ్చాడు. ఆయన ఏమన్నా పిలిచావా? ఆడెందుకు వచ్చాడు నాన్నగారు? ఆడొస్తే మొత్తం పెంట చేస్తాడు. సరే సరే నేను మేనేజ్ చేస్తాను. ఎవరు బావగారు వీళ్ళంతా? అంటే మా అబ్బాయి ఫ్రెండ్స్ బావగారు. అల్లుడి గారికి ఫ్రెండ్స్ బౌలింగ్ బానే ఉంది. పెళ్లి కూతురేంట్రా ఎంత కసక్కలా ఉంది. ఎంత అందం ఉంటే ఏం లాభంరా? ఆడికి ఎలా కనపడదు కదా. బావగారు కట్న కానుకల గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటది కదా. కట్నం కానుకలది ఏముంది బావగారు, మీరు ఇచ్చినంత మేము పుచ్చుకున్నంత. నాకున్నది ఒకతే కూతురు. నాకున్న స్టీల్ బ్యాటరీలో రోజుకి 2 లక్షల రూపాయలు లాభం వస్తుంది. ఆ క్యాష్ తీసుకుని అల్లుడి గారు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడమే. ఇంతకీ అల్లుడి గారు కార్ డ్రైవింగ్ వచ్చా? మావయ్య గారు నాకు డ్రైవింగ్ రాకపోవడమా? రింగు రోడ్డు మీద 8 అంకె వేస్తాను. ముందు ఏమొస్తుందో కనబడదు వీడికి. ఈడు 8 అంకె వేస్తాడా? ఎరా 8 అంకె వేస్తావా? ఇప్పుడు ఎద్దుగా నాకు ఏమన్నా పెళ్లి కూతురు తల్లి ఏదని అడుగుతున్నాడు అల్లుడు గారు. ఎవరు అడుగుతున్నారా? ఎవరు అడుగుతున్నారు? అల్లుడు గారు మీరు అడిగినా అడగకపోయినా చెప్పే బాధ్యత నాది. 10 సంవత్సరాల క్రితం మీ అత్తయ్య గారు చనిపోయారు. ఎలా జరిగింది? ఏమీ లేదు బావగారు, చిన్న అబద్ధం ఆడిందని నా చేతులారా నేనే చంపేశాను. ఒరే చిన్న అబద్ధం ఆడినందుకే అలా ఆవిడ చంపేశాడంటే నువ్వు గుడ్డోడు అని తెలిస్తే మీ ఇద్దరిని ఏం చేసేస్తాడో.